అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 22వ వచనం నుండి కొన్ని వచనాలలోని సారాన్ని ప్రత్యేకంగా మీరు ఆలోచించాలని మనం చేస్తున్నాను. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనము. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీకు ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలను. ఇందురు అనుంది పుట్టినోట్లో వినవలను. ఆ ప్రవక్త మాట వినాలి. ఆ ప్రవక్త మాట విననివాడు. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనము అగునను. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించారో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించారు. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో మీ సంతానమందు భూలోక సంతానములన్నీ ఆశీర్వదింపబడునని రాత్రి విన్నాం. మీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి ఆ ప్రవక్తలకును 25వ వచనంలో ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాంతో మీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. దీన్ని మరి మన సోదరులు ఇది కేవలం మహమ్మద్ ప్రవక్త గారి గురించే బైబిల్లో రాయబడింది అని అభిప్రాయపడుతున్నారు. మోషే గారు మరి మాట ఎక్కడన్నారు అనేది ఒకసారి మనం పాత నిబంధనలను కూడా వెళదాం. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 16వ వచనము నుండి 18వ వచనము వరకు చూద్దాం. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండుగాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాటలో ఉంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడి వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని గురించి విచారణ చేసేదను. చాలు. ఇది మోషే గారు పలికిన అదే మాటను మరి అపోస్తల కార్యాల్లో పేతురు గారు మాట్లాడిన మాట. అది 22వ వచనంలో మోషే ఇట్లనెను,
అపోస్తల కార్యాల్లో ఇందా చదువుకున్నాం. ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టించును. ఇవి చూస్తుంటే ఎవరు ఈ ప్రవక్త అన్నది మనం ఆలోచించాలి. వాళ్ళు కూడా ఈ రెఫరెన్స్లు చూపిస్తున్నారు. వాళ్ళు ఏదో గ్రంథాన్ని తీసుకొచ్చి అవి చూపించటం లేదు మనకి. మన బైబిల్నే మన దగ్గర తీసుకొచ్చి, ఇదిగో బైబిల్లో ద్వితీయోపదేశకాండంలో 18వ అధ్యాయంలో ఇలా ఉంది కదండి, అపోస్తుల కార్యాల్లో 3వ అధ్యాయం 22వ వచనం నుంచి ఇలా ఉంది కదండి అని వాళ్ళు ఇదే బైబిల్ని చూపించి మాట్లాడుతున్నారు. ఎవరు ఆ ప్రవక్త అని మోషే చెప్తున్నది అపోస్తల కార్యం 3వ అధ్యాయం 20వ వచనం నుంచి చూస్తే, అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 20వ వచనం, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకము. అంటే ఇది ఎవరి గురించి చెబుతున్నట్టు మనకు కనబడుతుంది? యేసుక్రీస్తు గురించి చెబుతున్నట్టు కనబడుతుంది. 26వ వచనంలో చివరి అధ్యాయంలో చివరి వచనాన్ని మనం చూస్తే 26వ వచనంలో, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపానని చెప్పాను. ఆయనను ఆ ప్రవక్త అనగానే మోషే గారు లేవి గోత్రానికి చెందినవారు. మోషే గారు లేవి గోత్రానికి చెందినవారు. లేవీయుడైన మోషే ఇశ్రాయేలీయుల లోని వారందరికీ ప్రవక్తగా చెబుతున్న మాటలు. మోషే గారు మాట్లాడినప్పుడు ఆ రోజు ధర్మశాస్త్రం ఇవ్వటంలో కానీ, అది సీనాయి కొండ దగ్గర తీసుకున్న ధర్మశాస్త్రం, అది మోషే ద్వారా కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇవ్వబడింది, మిగిలిన వారికి వర్తించుతుంది. అది మిగిలిన జనాంగాలకు వర్తించుతుంది. అయితే మోషే గారు మాట్లాడిన మాటల్లో ఈ 23వ వచనంలో 3వ అధ్యాయం అపోస్తల కార్యాలు 22వ వచనంలో, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. నా వంటి ఒక ప్రవక్త అంటే మోషే సాత్వికుడు. ఆయన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అలాగే క్రీస్తు కూడా. మన చదువుకున్న హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో 2వ వచనంలో, ఆయన ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు ఈయన కూడా, క్రీస్తు కూడా తాను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను అని వ్రాయబడింది. ఆనాడు ఇశ్రాయేలీల ఇంటి మీద నమ్మకముగా ఉన్న మోషే ఈరోజు ప్రపంచమంతటి మీద నమ్మకముగా ఉన్నట్టుగా కనబడుతుంది. కానీ అతడు జనించినది, యేసు జన్మించినది ఏ సహోదరులో నుంచి? మీ సహోదరుల్లో నుండి మీ కొరకు పుట్టించునన్నాడు. ఎవరు సహోదరులు? యాకోబు సంతానం.
వాళ్ళు 12 గోత్రాలకి చెందిన వారే వారి సహోదరులు అవుతారు. నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి, అంటే మిగిలిన గోత్రాలలో నుండి మీ కొరకు జన్మిస్తారు అన్న నిజాన్ని ఆయన చెప్తున్నాడు. ఇకపోతే యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వచనం నుండి కొన్ని సంగతులను పరిశీలిద్దాం. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను నద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. నువ్వెవరు అని బాప్తిస్మిచ్చి యోహాన్ని అడిగినప్పుడు అతడు ఏమంటున్నాడంటే 20వ వచనం నుంచి, అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. క్రీస్తుని కాను. క్రీస్తుని శబ్దమునకు అభిషక్తుడు, అభిషేకింపబడిన వాడు అని, రాజు అని, మెస్సియా అని అర్థం. రాజని, మెస్సియా అని, అభిషక్తుడని అర్థం. బాప్తిస్మిచ్చి యోహాను నేను క్రీస్తును కాను అని ఒప్పుకున్నట్టు వ్రాయబడింది 21. కాగా ఆ వచ్చిన వారు, మరి నీవెవరవు ఏలియావా అని అడుగగా అతడు కానను. 22వ వచనంలో నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా, ఆ ప్రవక్తవా అంటే ఏ ప్రవక్తవు? మోషే చెప్పిన ఆ ప్రవక్తవు నీవేనా? నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానెను, నేను ఆ ప్రవక్తని కాను. కాబట్టి వారు నీవెవరవు? మమ్ము పంపిన వారికి మేము ఉత్తరం ఇయ్యేవారిని గనుక నిన్ను గురించి నీవేమి చెప్పుకొనుచున్నావని అతనిని అడిగిరి. ఎవరిని? బాప్తిస్మిచ్చి యోహాన్ని. ఇది యేసు ప్రభువును అడుగుతున్న మా ప్రశ్న కాదండి, బాప్తిస్మిచ్చి యోహానుని అడిగినటువంటి ప్రశ్న. నేను కాదు అనేసాడు ఆయన. నేను కాదు, కానని ఉత్తరం ఇచ్చాను అని వ్రాయబడింది. నేను ఆ ప్రవక్తను కాను. ఇక బాప్తిస్మిచ్చి యోహాను ఆ ప్రవక్త కానప్పుడు మరి ఆ ప్రవక్త ఎవరు? యోహాను సువార్త 7వ అధ్యాయము 40వ వచనం వ్రాసుకోండి తప్పనిసరిగా. మోర్ ఇంపార్టెంట్ లెసన్. చాలా మందికి ఇది తెలియాలి. ఎందుకంటే మనం నమ్ముకున్నది, చదువుతున్నది మనకు అర్థం కావాలి. ఏదో ప్రసంగాలు విని ఆనందించటం కాదు, విషయాలు అవగాహన చేసుకోవటం, అది బైబిల్ గురించి తెలుసుకోవటం అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే దానిలో లేనివి ఈ ప్రపంచంలో ఎక్స్ట్రాగా ఉన్నవంటూ ఏమీ లేవు. బైబిల్లో లేనివి ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఎక్స్ట్రా ఉన్నాయని మీరు అనుకుంటే పొరపాటు. బైబిల్లో అన్నీ ఉన్నాయి.
7వ అధ్యాయం యోహాను సువార్త 40. జనసమూహములో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనేది. మరికొందరు ఈయన క్రీస్తే అనేది. మరికొందరు ఏమి క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా? క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేమను గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి. కాబట్టి యేసుని గురించి జనసమూహములో భేదము పుట్టెను. వారిలో కొందరు ఆయన పట్టుకొనదలచిరి గాని ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. ఇక్కడ చూస్తే మనకేమర్థమవుతుందంటే జనసమూహంలో కూడా ఆ రోజుల్లో ఈ గందరగోళం ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. మొదటి శతాబ్దపు కాలంలో కూడా అసలు ఆ ప్రవక్త ఎవరు అన్న వాదన అప్పటి నుంచే ఉన్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం ప్రజల్లో. అదే వాదన మళ్ళా 2000 సంవత్సరాల తరువాత కూడా ఈ ప్రపంచ ప్రజలలో కొందరిలో ఉండటం విశేషం. జనసమూహంలో కొందరు ఈ మాట విని నిజముగా ఈయన ఆ ప్రవక్త అనిరి. ఏ ప్రవక్త? ఫలానా ప్రవక్త అనే పదప్రయోగం ఇక్కడ జరగలేదు. ఈయన ఆ ప్రవక్తయే అని వ్రాయబడింది. యోహాను సువార్త 6వ అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయం 13, 14 వచనాలు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 13, 14. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. సూచక్రియ. 14వ వచనంలో ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకోండి. అమ్మయ్య, ఇక్కడ క్లియర్ అయిపోయింది. ఇంతకీ అక్కడ ఆ ప్రవక్తవా క్రీస్తువా అని అడిగేసరికి ఆ ప్రవక్త వేరు క్రీస్తు వేరు అనే భావన వచ్చేసినట్టుగా అది జనసమూహంలో ప్రజలలో ఉన్నటువంటి అనుమానాలు. ఆ ప్రవక్త సూచక్రియలు చేస్తాడా? నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించునన్న మోషే సూచక్రియలు చేశాడు. ఇశ్రాయేలీల మధ్య మోషే సూచక్రియలు చేశాడు. కర్రన పడేస్తే పామైంది, నీళ్లను రక్తంగా చేశాడు, ఎర్ర సముద్రం పాయలైపోయింది, చెయ్యి కుష్ఠవ్యాధితో మారిపోయింది, మిడతలు, చీకటి, పిడుగులు, సంహారకుడు, ఎన్నెన్నో సూచక్రియలు మోషే కాలంలో జరిగాయి. అలాంటి ప్రవక్త, నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును అన్నాడు మోషే గారు. ఈ ప్రవక్త అన్న మాటకి ఆ రోజుల్లో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మోషే అద్భుతాలు సూచక్రియలు చేశాడు కనుక నా వంటి ఒక ప్రవక్తను అన్న మాటకు
అద్భుతాలు సూచక క్రియలు చేసేవాడై ఉండాలి అని వాళ్ళలో ఒక ముద్ర పడిపోయింది. మోషే కాలం నుండి ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు యేసుక్రీస్తు కాలంలో వాళ్ళల్లో అనేక రకమైనటువంటి అనుమానాలు చోటు చేసుకున్న యేసుక్రీస్తు విషయంలో. అలా చోటు చేసుకున్నప్పుడు యేసు ప్రభు వారు చేసినటువంటి సూచక్రియను బట్టి రొట్టెలను 1000 మందికి ఆహారంగా, చేపలను 1000 మందికి ఆహారంగా ఆయన పంక్తులుగా కూర్చుండబెట్టి పంచినప్పుడు 14వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొన్నది. కనుక ఆ ప్రవక్త ఎవరు అని బైబిల్ నిర్ధారించింది. ఆ ప్రవక్త ఎవరో బైబిల్ చెప్పలేదు అని పాపం ఈ రెఫరెన్స్ కనబడక వాళ్ళు దెబ్బతిన్నారు. ఈ ఒక్క రెఫరెన్స్ చాలు వాళ్ళు ఒప్పుకోవడానికి, కానీ వాళ్ళు ఈ రెఫరెన్స్ ఉంచేవాడలేదు. కనుక దేవుని పిల్లలారా, ఆ ప్రవక్త ఎవరో కాదని, ఆ ప్రవక్త యేసుక్రీస్తేనని, అది యేసుక్రీస్తును గూర్చే పలుకబడిందని మనకు అర్థమవుతుంది. అపోస్తలుల కార్యాల్లో 7వ అధ్యాయము స్టెఫెను ప్రసంగాన్ని మనం విన్నప్పుడు 37వ వచనం నుంచి మరలా నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే ఇతడే. కనుక మోషే చెప్పింది ఇశ్రాయేలీయుల కొరకని, ఇశ్రాయేలీయులలో ప్రవక్త పుడతాడని, ఆ ఇశ్రాయేలీయులలోని ప్రవక్త ఇశ్రాయేలీయుడై ఉంటాడని మనకు అర్థమవుతుంది. మరి అలా చూస్తే జనరేషన్స్ లో మహమ్మద్ ఇశ్రాయేలీయుడు కాదు, ఆయన ఇష్మాయేలు సంతానానికి చెందినవాడు.